హలో ఫ్రెండ్స్, అందరూ ఏమంటున్నారంటే జనరల్గా అయితే ఇంగ్లీష్ గ్రామర్తోని ఇంగ్లీష్ నేర్చుకోలేమని అంటున్నారు. అయితే ఇంగ్లీష్ గ్రామర్తోని కూడా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. అంటే మనము ఇంగ్లీష్ గ్రామర్ని గ్రామర్ లాగా నేర్చుకోవద్దు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గ్రామర్ స్కూళ్ళలో ఎలా నేర్పిస్తారు అంటే యాక్టివ్ వాయిస్ సెంటెన్స్లని ప్యాసివ్ వాయిస్ సెంటెన్స్లోకి కన్వర్ట్ చేయడం నేర్పిస్తారు. మనం కన్వర్షన్స్ నేర్చుకోవద్దు. మీరు ప్యాసివ్ వాయిస్లో మీ సొంతంగా వాక్యాలు అంటే ప్యాసివ్ వాయిస్కి ఒక ఇంపార్టెన్స్ ఉంది, అది ఎప్పుడు యూజ్ చేయాలి అని చెప్పి ఆ ప్యాసివ్ వాయిస్ సెంటెన్స్ని కూడా మనము ఎలా రాయాలో అని నేర్చుకోవాలి. అంటే మనకు తెలియకుండానే కాంటెక్స్చువల్గా సమయం సందర్భం వచ్చినప్పుడు ఆ ప్యాసివ్ వాయిస్ సెంటెన్స్ని మనం యూజ్ చేయగలిగితే మనకు ఇంగ్లీష్ వచ్చేసినట్టే. అంటే మనం ప్యాసివ్ వాయిస్లో కూడా సెంటెన్సెస్ అనేవి రాయడం నేర్చుకోవాలి. అంతే, కన్వర్షన్ నేర్చుకోవద్దు. అలా నేర్చుకున్నాం అనుకోండి, ఓన్లీ కన్వర్షన్స్ అప్పుడు మళ్ళీ కన్ఫ్యూజన్స్ వస్తాయి. సో మీకు ఒకవేళ కనుక మీరు ప్యాసివ్ వాయిస్లో అన్ని సెంటెన్స్ రాయగలిగారు అనుకోండి, అవి ఆటోమేటిక్గా కన్వర్ట్ అయిపోతాయి. మళ్ళీ మనం చేయాల్సిన అవసరం ఏముండదు, టెన్షన్ ఉండదు, ఆలోచించాల్సిన అవసరం కూడా ఉండదు, ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అవి. రైట్, నా క్లాసెస్ ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీకు గ్రామర్తో ఇంగ్లీష్ నేర్పించే బాధ్యత నాది.